అందరికి నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీ పిల్లల గమ్యం సురక్షితమా లేదా అనేది మీరే చెక్ చేసుకోవాలి. కాలేజీలు గాని స్కూళ్లు గాని ప్రారంభమవుతున్నాయి కావున ప్రతి బస్సు గాని ఆటో గాని ఏదైతే గమ్యాన్ని చేర్చాలని చూస్తున్నారో వాటి యొక్క ఫిట్నెస్ గాని పర్మిషన్లు గాని అదే విధంగా డ్రైవింగ్ లైసెన్సులు గాని డ్రైవరీ అవన్నీ కూడా చెక్ చేసుకునే బాధ్యత ఆర్టీఏ అధికారులతో పాటు తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది. ఇప్పుడు స్కూళ్లు ప్రారంభమయ్యాయి, కాలేజీలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఆర్టీఏ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులందరూ కూడా రోడ్ పైన వచ్చి ప్రతి బస్సును తూతు మంత్రంగా మాత్రమే చెక్ చేస్తూ ఉన్నారు. ఏదైనా జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు మీ పిల్లల్ని ఏమి జరగకూడదని మీరే చెక్ చేసుకోవడం మీ బాధ్యత. ఇప్పుడు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. స్కూళ్లలో, కాలేజీ బస్సులలో ఫిట్నెస్ లేకుండా కూడా, పొల్యూషన్ లేకుండా కూడా, ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా బస్సెస్ నడిపిస్తూ ఉన్నారు. అది చెక్ చేసుకునే బాధ్యత తల్లిదండ్రులకు మాత్రమే. ఆర్టీఏ అధికారులు చెక్ చేస్తున్నారు కానీ తూతు మంత్రంగా చెక్ చేస్తూ వదిలేస్తూ ఉన్నారు. నిరంతర ప్రక్రియ జరగాలి వీటిపైన. ఏదైనా జరిగిన తర్వాత మన పిల్లల కళ్ళన్నీ కూడా కళ్ళలైపోతూ ఉంటాయి. కాబట్టి ఏది జరగకుండా మన బాధ్యతగా మన పిల్లల గమ్యాన్ని సరైన సమయానికి సరైన దిశగా వెళ్లాల్సి చేయడానికి తల్లిదండ్రులు కూడా నిరంతరం చెక్ చేస్తూ ఉండాలి. స్కూల్లో చేర్పించడమే బాధ్యత కాదు, స్కూల్లో సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, మా పాప కరెక్ట్ గా స్కూల్ కు రీచ్ అవుతుందా లేదా, మా బాబు కరెక్ట్ గా ఇంటికి రీచ్ అవుతున్నాడా లేదా, డ్రైవర్ ఎలాంటి వాడు, తాగి నడుపుతున్నాడా తాగ నడుపుతున్నాడా, అన్ని రూల్స్ పాటిస్తున్నాడా పాటించడం లేదా అనే చెక్ చేసుకునే బాధ్యత ఆర్టీఏ అధికారులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం ఈ స్కూల్లో ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో, బస్సులు కానీ ఆటోలు కానీ ఏదైనా కానీ దాన్ని చెక్ చేసుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఉండాలని, నిరంతరం చెక్ చేస్తూ ఉంటారని, అది ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యతగా మీకు గుర్తు చేస్తూ మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.